సో ఈరోజు వీడియోలో మనం BoAt Rockrz 450 ఇవి బ్లూటూత్ హెడ్ఫోన్స్ మనకి బడ్జెట్లో వచ్చే ఒక మంచి బ్లూటూత్ హెడ్ఫోన్స్ అనమాట. దీని రివ్యూ చేద్దాం, దీని అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు. రివ్యూకి టైం పడుతుంది. సో ఈ ప్యాకేజ్ యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో ఇది 1400 సంథింగ్ అలా పడుతుంది, కానీ ఆఫ్లైన్లో ఇంకా తక్కువకి వస్తుంది. బేరం ఆడుకోవాలి, తెలుసు కదా ఇండియన్ స్టైల్. సో అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్గా నార్మల్ ప్యాకేజింగ్లో ఇది లోపల వస్తాయి, కానీ దీంట్లో బయట వచ్చింది. అండ్ ఇయర్ ఫోన్స్ చూసుకుందాం. రైట్, సో ఓకే, మంచి ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి హెడ్ఫోన్స్. ఓకే, సో హెడ్ఫోన్స్ వచ్చేసరికి చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో ఉన్నాయి. ఇదంతా మనకి ఫినిష్ మొత్తం చాలా స్మూత్గా ఉంది. ఇదొసరికి కుషన్ కూడా చాలా బాగుంది. సో ఇదనమాట. ప్రస్తుతానికి ఒక్కసారి దీన్ని పక్కన పెడదాం, ఇంకేమొస్తున్నాయి చూద్దాం దీంట్లో కంటెంట్స్. ప్యాకేజ్ అయితే అంతే. బాక్స్ మీద ఏముందో అని చూసుకోలేదు కదా, ఒకసారి బాక్స్ మీద ఉన్నది కూడా చూసేసుకుందాం. వాయిస్ అసిస్టెంట్ గూగుల్ సిరి వస్తుంది అన్నాడు. అండ్ నెక్స్ట్ సీమ్లెస్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అంట. అండ్ అప్ టు 15 hours మ్యూజికల్ బ్లిస్, అంటే 15 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ 4.2తో వస్తుంది, ఇది 5.0తో కాదు, 4.2తో వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అడాప్టివ్ ఇయర్ కప్స్ అండ్ హెడ్ బ్యాండ్ అని అంటున్నాడు. అంటే మన హెడ్కి తగ్గట్టు ఇయర్ కప్స్ అనేవి మనకు సెట్ అవుతాయి అంటున్నాడు. అంటే మనకి జస్ట్ ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే దీంట్లో ఇది ఏదైతే ఉందో మనకి జస్ట్ ఇదే, దీనికంటే పెద్ద ఏమి ఉండదు దాంట్లో అడాప్టివ్ హెడ్ఫోన్స్ అంటే. అండ్ నెక్స్ట్ క్యాప్టివేటింగ్ సౌండ్, 40mm డ్రైవర్స్ దీంట్లో. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 40mm డ్రైవర్స్ అని ఇచ్చాడు. వచ్చేసరికి మనకి చాలా పెద్ద డ్రైవర్స్ అనమాట. సో మామూలుగా అయితే దద్దరు వెళ్ళిపోద్ది మనకి ఇయర్ ఫోన్స్లో. ఫుల్ సౌండ్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 40mm డ్రైవర్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ చిన్న కవర్ కూడా ఇచ్చాడు కదా, దాంట్లో కూడా చూద్దాం ఏమున్నాయో. ఇవి వచ్చేసరికి రైట్ మైక్రో యూఎస్బి అనమాట. ఇవైతే మీరు చూసినట్టయితే ఇక్కడ మైక్రో యూఎస్బి పోర్ట్తో ఇచ్చాడు. అండ్ దీనికి కూడా ఇక్కడే ఉంది మైక్రో యూఎస్బి పోర్ట్ ఉన్నట్టుంది. రైట్, సో దీనికి కూడా ఇక్కడ మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే టైప్ సి హెడ్ఫోన్స్ అయితే కాదు, ఇవి మైక్రో యూఎస్బి పోర్ట్తో వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్స్ కేబుల్ అనమాట. ఇవి మనకి ఏంటి అంటే పొరపాటున ఒకవేళ బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం దీన్ని బ్లూటూత్ ఛార్జింగ్ లేకపోయినా సరే జస్ట్ మనం ఈ హెడ్ఫోన్స్ ద్వారా మనం ఛార్జింగ్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు, బ్యాకప్ కోసం అనమాట. సో ఇదేంటంటే హెడ్ఫోన్స్ మాత్రమే యూస్ చేసేవాళ్ళు, మనకేంటి బ్లూటూత్లో ఛార్జింగ్ అయినప్పుడు వాళ్ళు జస్ట్ ఈ ఎక్స్ట్రా ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. అదే హెడ్ఫోన్స్ వాళ్ళు వైర్తో యూస్ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఫీచర్ మనకి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో మనకి 1400 ఉంది అరౌండ్. కాకపోతే మీరు కొంచెం ఆఫ్లైన్లో ట్రై చేస్తే నాలాగా, అంటే నాకు అంత మంచి బేరాలు తెలిసిన కాదు, లైక్ కొంచెం మంచిగా ట్రై చేస్తే బయట 1350 కొంచెం తగ్గచ్చు, ఒక 50-100 రూపీస్ తగ్గచ్చు. మీకు దగ్గరలో షాప్స్ ఉంటే ట్రై చేయండి, లేదు అంటే ఆన్లైన్లో పెట్టుకోవడం బెటర్. 50 రూపీస్ 100 రూపీస్ కోసం ఎక్కడెక్కడికి దూరంకి వెళ్ళే బదులు ఒకవేళ దగ్గరలో షాపులు ఉంటే ఓకే, లేదు అంటే చేసేయడం బెటర్. అండ్ ఇది ఒకటే ఇది. అండ్ తెలిసిందే కదా మనకి బోటోడు ఎక్స్ట్రా పేపర్ స్టఫ్ ఇస్తాడు, అది దేనికి పనికిరాదు. ఆడు పెద్ద ఎందుకు ఇస్తాడో తెలియదు అసలు, మామూలుగా OnePlus తర్వాత బోట్లోనే ఎక్కువ స్టఫ్ వచ్చేది మనకి, పేపర్ స్టఫ్. సో ఇవి వచ్చేసరికి ఈ హెడ్ఫోన్స్ మాన్యువల్ అనమాట ఇది. సో దీనికైతే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆ సన్బర్న్ది ప్రతి ఈవెంట్లో, ప్రతి ప్రోడక్ట్కి ఇస్తాడు ఇది అయితే. ఈ సన్బర్న్ అని చెప్పేసి వాడి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ప్రతి ప్రోడక్ట్ దాంట్లో ఇస్తాడనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి వారంటీ కార్డ్. అండ్ ఎస్, మొత్తానికి ఫైనల్గా ఇవన్నమాట దీంట్లో బాక్స్లో ఉండే కంటెంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు ఫస్ట్ హెడ్ఫోన్స్ చూసుకుంటే మాత్రం ఇవైతే కంఫర్ట్ మాత్రం చాలా ఉన్నాయి, లైక్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్. కుషన్ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బోట్ ఎంబ్లమ్ కూడా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నాది వైట్ కలర్. సో ఇది వచ్చేసరికి వైట్ కలర్ అనమాట, వైట్ అండ్ సిల్వర్ ఫినిష్తో వస్తుంది. ఇవైతే మెటల్, రైట్, ఇవైతే మెటల్. అండ్ ఇవంతా ప్లాస్టికే, కానీ ప్లాస్టిక్ అయినా సరే చాలా ప్రీమియం ఫినిష్ ఉంది. ప్లాస్టిక్ నార్మల్ ప్లాస్టిక్లో లేదు ఇదైతే. సో ఇక్కడ మనకి బోట్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. సో అది. అండ్ నెక్స్ట్ బటన్స్ విషయం చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి, రైట్ కప్ మీద ఉన్నాయన్నమాట ఈ బటన్స్ వచ్చేసరికి. సో దీంట్లో వాల్యూమ్ మైనస్, అండ్ దాంతోపాటు ప్లే పాజ్ బటన్ కూడా వచ్చింది. ఇదే మనకు అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇదే, ఎంఎఫ్బి అంటారు కదా మనకి, మల్టీ ఫంక్షన్ బటన్ అంటారు కదా. సో అది ఇదనమాట మనకి. సో మల్టీ ఫంక్షన్ బటన్ అన్న, ప్లే పాజ్ బటన్ అన్న, సో అదంతా ఇదే అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదొకటి ఎల్ఈడి ఇండికేటర్. సో ఇదేమో ఎల్ఈడి ఇండికేటర్, ఇదేమో హెడ్ఫోన్ జాక్, ఇది వచ్చేసరికి మనకి మైక్రో యూఎస్బి. సో ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. ఇది వచ్చేసరికి లిటరల్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. బోట్ అన్నాక కొంచెం చీప్ ఇయర్ ఫోన్స్ ఇవి. యాక్చువల్గా మనకి బోట్లో వచ్చే
తక్కువ కాస్ట్ హెడ్ఫోన్స్ అనమాట ఇవి, బ్లూటూత్ హెడ్ఫోన్స్. సో తక్కువ కాస్ట్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఇవే అనమాట. సో ఈ కాస్ట్లో మనకి 40 mm డ్రైవర్స్ అండ్ దాంతోపాటు 15 hours బ్యాటరీ లైఫ్, అండ్ దాంతోపాటు ఈ ఆక్స్ కేబుల్ కూడా ఇస్తున్నాడు, అండ్ కుషన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో దీన్ని బట్టి ఈ ప్రైస్కి అయితే చాలా వాల్యూ ఫర్ మనీ నాకైతే. సో మీరు ఒకవేళ 1500 లోపు మంచి హెడ్ఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా ఇది తీసేసుకోవచ్చు. బోట్ రాకర్స్ 450 అనమాట. సో దీని రివ్యూ వచ్చేసరికి నేను కొద్ది రోజుల్లో డ్రాప్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి దాని రివ్యూ కూడా వచ్చేసి ఉంటే పైన కార్డ్స్లో వదిలేసి ఉంటాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ అంతే. దిస్ ఈస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్. బాయ్.